కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 నెలల్లో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వం మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి స్థితిలో కూడా ఈ 2 నెలల్లో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ ఒక పక్కన పెంచినటువంటి పింఛన్లు ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో కానీ, తల్లికి వందనంగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు వాళ్ళ తల్లుల అకౌంట్లో ఇవ్వడం కానీ, 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేకపోతే మొదటి సంవత్సరంలోనే 16,300 టీచర్ల పోస్టులు భర్తీ కానీ, అన్నదాత సుఖీభోగా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం కానీ, మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం కానీ, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే సంక్షేమాన్ని ఒక పక్కన నడిపిస్తూ మరొక పక్కన ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా సంపదను సృష్టించాలనే ఆలోచనతో రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి మళ్ళీ ఒక ప్రపంచ స్థాయి రాజధానిని ఈవేళ అమరావతిని నిర్మాణం చేసేటువంటి ప్రక్రియను మరి ముందుకెళ్ళి తీసుకెళ్లడంలో కానీ, మనందరం కూడా చూసాం పోలవరం గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో పోలవరం విధ్వంసం, డయాఫ్రమ్ వాల్ ధ్వంసం, అటువంటి ధ్వంసం నుంచి మళ్ళీ పోలవరం ప్రాజెక్టుని పట్టాలెక్కించి రేపు 2027 కల్లా పోలవరం పూర్తి చేస్తామనేటువంటి లక్ష్యాన్ని అందుకోవడంలో కానీ, గతంలో మనం చూసాం వైసీపీ పాలనలో అనేక మంది పారిశ్రామికవేత్తలు పొరుగు రాష్ట్రాలకి పారిపోయినటువంటి పరిస్థితి. ఒక లూలు పరిశ్రమ కానీ, ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ, ఒక జాకీ కానీ, ఒక అమర్ రాజా కానీ 400 పైబడి పరిశ్రమలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలి పొరుగు రాష్ట్రాలకు పోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి కృషితో ఈవేళ మళ్ళీ పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి మరి రేపు 20 లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కల్పన దిశగా ఈ ప్రభుత్వం పనిచేయడం కానీ, ఇట్లా పెద్ద ఎత్తున రోడ్లు, గుంతలు లేనిటువంటి రోడ్లు. ఎందుకంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో మనం చూసాం, ఆ రోజు రోడ్లు వేయడం మాట నుంచి కనీసం గుంతలు కూడా పూడ్చేటువంటి స్థితి లేకపోతే మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈవేళ మళ్ళీ ఆర్ఎన్బి ద్వారా కానీ, అదేవిధంగా పల్లె పండుగ ద్వారా పంచాయతీరాజ్ శాఖ నుంచి కానీ మళ్ళీ ఎక్కడికక్కడ మళ్ళీ రోడ్లు నిర్మాణం కానీ, ఇట్లా సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా 2 ఏళ్లుగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఈవేళ గొడ్డల పార్టీ కక్షపూరితమైన రాజకీయాలతో తన ఏదైతే నడవడికని మార్చుకోకుండా 11 సీట్లకే ప్రజలు పరిమితం చేసినా కూడా దాని నుండి కనీసం ఆలోచన లేకుండా, జ్ఞానం లేకుండా, మరి కనీసం పాఠాలు నేర్చుకోకుండా ఈవేళ గొడ్డల పార్టీ రాజకీయాలు. ఈవేళ మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. గొడ్డల పార్టీ ప్రతి మాట కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే రేపు అధికారంలోకి వస్తే ఎందుకంటే ఎక్కువ సంక్షేమం ఇస్తాం, ఎందుకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తామని చెప్తుంది ఏ పార్టీ అయినా. కానీ ఈవేళ గొడ్డల పార్టీ ఏం చెప్తూ ఉంది, రేపు అధికారంలోకి వస్తే ఏదో రప్ప అని నరుగుతామంటూ ఉన్నారు, ఏదో గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్టుగా నరుగుతామంటూ ఉన్నారు. అంటే రేపు మీరు అధికారంలోకి వస్తే బిడ్డలను కోల్పోయినటువంటి తల్లులు లేదా భర్తను కోల్పోయినటువంటి భార్యలు, ఇదే మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఎంత దారుణంగా అంటే ఎవరైనా పుట్టినరోజులు అంటే కేక్ కటింగ్లు చేసుకుంటారు, లేకపోతే పళ్ళు, లేకపోతే హాస్పిటల్లో పాలు పంచుతారు. కానీ మన గొడ్డల పార్టీ నాయకుల నిర్వాహకం మనందరం చూసాం. ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజున మరి గొడ్డళ్లతో మరి ఊరేగుతూ, బైకుల మీద గొడ్డలను గిరగరా తిప్పుతూ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ, నడి రోడ్డు మీద ప్రజల సమక్షంలో ఆ యొక్క గొడ్డలతో ఆ పొట్టేళ్లను నరికి ఆ పొట్టేలు రక్తం చింపుతూ ఉంటే అది ఫ్లెక్స్కి రక్తాభిషేకం జగన్మోహన్ రెడ్డికి చేశారని అంటే మరి ఏ రకమైనటువంటి హింస విధానంతో ఈవేళ రేపు భవిష్యత్తు గొడ్డల పార్టీ చూపిస్తుందో మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అటువంటి హింస రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తావు లేదు, అవకాశం లేదు. అంచేత రేపటి భవిష్యత్తులో ఈ యొక్క ఓటమి నుంచి పాఠాలు నేర్చుకునేటువంటి వైసీపీ పార్టీకి రేపు భవిష్యత్తులో 11 సీట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. రేపు వైఎస్ఆర్సీపీ పార్టీకి, గొడ్డల పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మనుగడ కూడా లేనిటువంటి పరిస్థితి అని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తారు.